ఎమ్మెల్యే గారు నేను ఇవ్వనంటలే, ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్కి అది కాదు సార్. ఇప్పుడు క్వశ్చన్ అవర్లో మీకు ఆన్సర్ ఎలాగ వస్తుందండి? జరిగే పని కాదు. అంటే ప్లీజ్ దయించి ఇప్పుడు ఇవ్వండి, లెటర్ ఇవ్వండి, నేను టైం అలర్ట్ చేస్తాను. సభ్యులందరూ కలిసి లెటర్ ఇవ్వండి. అందరికీ ఉంది ఇబ్బంది. ఉన్నాడు సార్ 1 minute ఇస్తాను, మీకు ఇస్తాను సార్, మీకు టైం ఇస్తాను. ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పిన సాక్షి మీకు ఉంటే లెటర్ ఇవ్వండి సార్. ఆఫ్టర్ డిస్కస్ పెడదాం. ఇస్తాను అధ్యక్ష. మధ్యలో ఉండిపోయింది కాబట్టి కొంచెం క్లోజ్ చేసేస్తాను అధ్యక్ష. మధ్యలో అరే భోజనం అంతా అయిపోయింది, పెరుగన్నంలో మానేస్తే ఎట్లాగా? కంప్లీట్ చేయాలి. అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాంట్రాక్టర్స్ 43 మంది సూసైడ్ చేసుకున్నారు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యుల ద్వారా ఆయన మేము పేమెంట్లు ఇస్తామని భరోసా ఇస్తే కొంతమంది సూసైడ్ చేసుకోకుండా ఉండేదానికి అవకాశం ఉంది అధ్యక్ష. అలాగే బెనిఫిషరీస్ కూడా మేము ఇస్తామని చెప్పిన తర్వాత, హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా సంతోషపడతారు అధ్యక్ష. ఇంకా కాంట్రాక్టర్స్ విషయం క్లోజ్ చేస్తున్నాను అధ్యక్ష. జీవో నెంబర్ 35, జీవో నెంబర్ 94, అట్లాగే మున్సిపల్ ఏరియా అలవెన్సెస్ ఆన్ లేబర్, దానికి కొంతమందికి కన్సిడర్ చేయలేదు అధ్యక్ష. అట్లాగే ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే అధ్యక్ష, పనులన్నీ పెయింట్లన్నీ వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదేశాల ప్రకారము ఆ లక్ష్మీదేవి గారు, ఆవిడ పేరు ఏదో ఉంది అధ్యక్ష, శ్రీలక్ష్మి గారు, ఆనాటి ఉన్న సెక్రటరీ గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. ఇచ్చేసి పెయింట్లు మార్చామన్నారు. వేసిన దానిపైన పెయింట్. ఇది ఎక్కడ న్యాయం ఉండే? ఇన్ రైటింగ్ ఇవ్వమంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు అధ్యక్ష, గౌరవ కౌన్సిల్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అధ్యక్ష, వారు అప్పుడు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఏమన్నారు తెలుసా అధ్యక్ష? మేము చెప్పిందే జీవో, అరే మాట చెప్పిందే జీవో అన్నారు. కావాలంటే మీరు అడగండి అధ్యక్ష, కౌన్సిల్లో అడగమండి మంత్రివర్యులు. పెయింట్లు ఏమన్నారు? పెయింట్లు వేస్తారు, మళ్ళీ రెండోసారి పెయింట్ అత్యంత దారుణమైన పని చేశారు అధ్యక్ష. కొన్ని దానికి డబ్బులు ఇచ్చారా? దానికి డబ్బులు ఇవ్వలేదు. అన్ని విధాలుగా నాశనం అయిపోయాం అధ్యక్ష. ఇంకా మిగిలిందల్లా ఇంకా మమ్మల్ని కూడా P4లో మమ్మల్ని బంగారు కుటుంబం కింద చేర్చేస్తే మంత్రివర్యులేమో అయిపోయింది అధ్యక్ష. మంత్రివర్యులేమో మార్గదర్శి కింద పెట్టండి అధ్యక్ష. నమస్కారం గారు. సార్ మీరు సజెషన్ ఇవ్వండి సార్, ఇది డిస్కషన్ పెట్టండి సార్. ఓకే సార్. ఈ సందర్భంగా తమకు విజ్ఞప్తి ఏంటంటే, రాష్ట్రంలో కొన్ని ప్రధానమైన సమస్యలు ఉండిపోతున్నాయి సార్. చేనేత కార్మికులు కావచ్చు, రైతుల సమస్య కావచ్చు, చుట్టూ ఇళ్ల సమస్య, ప్రధానంగా జగనన్న కాలనీల పేరుతో చేసిన దగా మీద ప్రత్యేకించి డిబేట్ నడవాల్సిన అవసరం సార్. దానికి 4-5 ఇష్యూస్ స్టేట్కి సంబంధించిన చర్చించండి సార్. ఇక్కడ టిట్కో ఇళ్లకు సంబంధించి సుబ్బిపెళ్లి వెంకి చౌక అంట సార్. సుబ్బిపెళ్లి వెంకి చౌకలాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి సాగు కొట్టేసిపోయింది.